అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. నా పేరు పూర్ణిమ. సో, ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ జనరేషన్స్ టు కమ్ ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ దట్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ కైండ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎవర్ వాక్డ్ ఆన్ ద ఎర్త్. ఈ మాటలు ఎవరి గురించి ఎవరన్నారో తెలుసా? ఐన్స్టీన్ గాంధీజీ గురించి అన్న మాటలు. అంటే అసలు రాబోయే తరాలకి ఇలాంటి ఒక మనిషి రక్తమాంసాలతో ఈ భూమి మీద సంచరించాడు అనేది నమ్మశక్యం కాదు అని ఐన్స్టీన్ గాంధీజీ గురించి అన్నారు. సో అది ఎందుకు అనేది మీకు ఈ బుక్ చదివితే అర్థమవుతుందండి. ఈ బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, గాంధీజీ అయిన ఆటోబయోగ్రఫీ ఈ బుక్లో రాశారు. సో ఇది చదివితే అసలు ఎంత డీప్ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అంటే, నేను నా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ అయింది ఈ బుక్తోనే అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఇది నాకు మా హస్బెండ్ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. మా పెళ్ళి సెటిల్ అయిన తర్వాత మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు మా హస్బెండ్ నాకు ఈ బుక్ గిఫ్ట్ ఇచ్చారు. నేనేమో తనకి ఒక జాకెట్ గిఫ్ట్ ఇచ్చాను. సో ఎవెన్చువల్లీ తను ఒక ట్రావెల్లో ఆ జాకెట్ పోగొట్టుకున్నారు, అంటే అది మిస్ అయింది జాకెట్. బట్ ఈ బుక్ మాత్రం నాతో ఉండిపోయింది. అయినా ఈ బుక్ ఉండపోయినా ఇది చదివిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. సో ఈ బుక్లో కొన్ని ఆస్పెక్ట్స్ని మన లైఫ్కి ఎలా అన్వయించుకోవచ్చు, ఇప్పుడు కాంటెంపరీ సిచ్యువేషన్స్లో మనం ఎలా యాక్ట్ చేయొచ్చు ఆ ఇన్స్పిరేషన్తో అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అందులో ఉన్న పాయింట్ టు పాయింట్ కానీ ఆ ఇన్సిడెంట్స్ని కానీ యాక్చువల్గా నెరేట్ చేయడం ఈ వీడియో ఉద్దేశం కాదండి. మన లైఫ్లో అలాంటి ఆస్పెక్ట్స్ని ఎలా ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవుతాము, ఎలా డెవలప్ అవుతాము అనేది ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం. మామూలుగా ఇండిపెండెన్స్ డేకి కొన్ని సెలబ్రేషన్స్కి మనం ఈ మహాత్ములు మహనీయుల ఫొటోస్ పెడతాము, దండేసి దండం పెడతాము, తర్వాత మన పని మనం చూసుకుంటాం, మర్చిపోతాం. కానీ యాక్చువల్గా అంటే అది పెట్టడం కూడా మంచిదే, మన గ్రాటిట్యూడ్ వాళ్ళకి తెలపడం. బట్ దాంతోపాటు వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదవడం అనేది మనకి మన లైఫ్కి కొంచెం వాల్యూ అడిషన్ ఉంటుందండి. అంటే ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది. అంటే ఎవరి గురించి అయినా, ఈవెన్ దేవుళ్ళైనా గొప్పవాళ్ళైనా వాళ్ళని దండేసి దండం పెడితే సరిపోదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం ఫాలో అయ్యారు అండ్ మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి, సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనలో ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి అనేది మనం ప్రతి ఒక్కళ్ళ లైఫ్స్ నుంచి నేర్చుకోవాలి. సో ఓన్లీ దండం పెట్టి మన డ్యూటీ అయిపోయింది అని అనుకుంటే సరికాదు. అది పిల్లల నుంచి మొదలవ్వాలి. టీచర్స్గా పిల్లల్ని గైడ్ చేయాలి. అండ్ మనం ఇండివిజువల్ స్టేజ్లో కూడా ప్రతి పర్సనాలిటీ నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అది ఆ బుక్స్ చదివితే, వాళ్ళ లైఫ్ గురించి చదివితే మనకి అర్థమవుతుంది. సో ఈ గాంధీజీ బుక్ చదివినప్పుడు నేను చెప్పాను కదండి, మా హస్బెండ్ ఇది నాకు నా పెళ్ళికి ముందు ఇచ్చారు. అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని. సో ఈ బుక్ నేను స్టార్ట్ చేసిన తర్వాత అసలు దీన్ని పక్కన పెట్టలేకపోయాను అనమాట. అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ చదివేదాన్ని, టైం ఉండేది కాదు. అప్పుడు కార్పొరేట్ జాబ్ కాబట్టి టైం ఉండేది కాదు. సో ఆఫీస్కి వెళ్తూ ఆ సర్వీస్ ఆటోలో వెళ్ళేదాన్ని, ఆటోలో కూడా ఈ బుక్ చదివేదాన్ని. అలా చాలా తొందరగానే ఈ బుక్ ఫినిష్ చేశాను. అప్పుడు నాకు చాలా అమేజింగ్గా అనిపించిందండి ఈ బుక్. కారణం ఏంటి అంటే అప్పుడు నాకు కొత్త ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది, ఒక మనిషి తనలోకి తను చూసుకోవచ్చు. అంటే తన మొత్తం ప్రతి యాక్షన్ని, ప్రతి చర్యని, ప్రతి థాట్ని ఎలా గమనించుకోవాలి, అసలు ఏం చేయాలి అనేది నాకు ఈ బుక్ చదివిన తర్వాత అర్థమైందంటే అదొక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. సో గాంధీజీ నా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చండి. సో అందులో నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్, అది నాలో కూడా ఉన్నది ఏంటంటే అన్యాయాన్ని ఎదిరించడం. అంటే ఇదొక డిఫరెంట్ అప్రోచ్లో గాంధీజీ అప్రోచ్ అయ్యారు. అంటే మనం రెండు రకాల మనుషుల్ని చూస్తూ ఉంటాము. ఒకటి అన్యాయం జరిగినప్పుడు దాన్ని భరిస్తూ మాట్లాడకుండా ఉండడము, ఇంకొకటి అన్యాయం జరిగినప్పుడు పోరాడి వాళ్ళకి ఎదురు తిరగడము. కానీ రెండింటి మధ్యలోనూ ఒక మార్గం ఉంది అనేది గాంధీజీ జీవితం చూస్తే మనకి అర్థమవుతుందండి. అదే అహింసా మార్గం. అంటే అహింస అంటే లైక్ ఏదైనా మనకి నచ్చని ఒక సిచ్యుయేషన్ జరుగుతుంది అనుకోండి, మన ఫ్యామిలీలో కానీ, బయట కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా మనకి నచ్చని సిచ్యుయేషన్ అండ్ అది రాంగ్ అయిన సిచ్యుయేషన్. సో రాంగ్ అయింది జరుగుతూ ఉంటే మనం దాన్ని చూస్తూ భరించాలా, దాన్ని కామ్గా తట్టుకొని వదిలేయాలా, లేకపోతే దాన్ని మనం ఎదిరించాలా ఫైట్ చేసి. సో ఈ రెండు ఆప్షన్సే మనకు కనిపిస్తాయి కదండి. ఇద్దరు కామ్గా ఉండడము, లేకపోతే వాళ్ళకి ఆపోజిట్గా ఫైట్ చేయడము. సో ఇది అందరికీ కనిపిస్తుంది. కానీ ఇంకొక అప్రోచ్ ఏంటంటే, మనం దాన్ని అపోజ్ చేస్తూనే, ఆ సిచ్యుయేషన్ని, ఆ మనుషుల్ని అపోజ్ చేస్తూనే వాళ్ళని మనం హేట్ చేయకుండా ఉండగలడం. అదే అహింస. అహింస అంటే మనుషుల్ని చంపకుండా ఉండడము, లేకపోతే ఎవరినైనా కొట్టకుండా ఉండడము, ఆర్ ఎవరికైనా హర్ట్ చేయకుండా ఉండడము, ఇది ఒక్కటే కాదు. సో ఆ బుక్లో అయినా క్లియర్గా మెన్షన్ చేస్తారు, అహింస అంటే అది ఆలోచనలోను, ప్రతి వర్డ్లోను, ప్రతి థాట్లోను అండ్ మన యాక్షన్లోను అహింస ఉండాలి అని. అంటే ఎదుటి మనిషిని మనం ఫీలింగ్ లెవెల్లో కూడా మనం ఆపోజిట్గా ఫీల్ అవ్వకూడదు. అంటే వాళ్ళ మీద మనకి ఏమాత్రం ద్వేషం వచ్చినా
కొంచెమైనా ద్వేషం ఉన్నా మనం అహింస మార్గంలో నడవట్లేనట్టే. సో ఇది మన డే టు డే లైఫ్‌లో కూడా చాలా ఉపయోగపడుతదండి. ఎలానో చిన్న సిట్యుయేషన్ చెప్తాను. లైక్ ఇప్పుడు మనం అందరం ఫ్యామిలీలో ఉంటాం కదండీ! మనకి నచ్చనివి మన హస్బెండ్ నుంచో, మన అత్తమామల నుంచో, మన ఆడపడుచుల నుంచో, లేకపోతే మన మరిదిలు, బావగారులు ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీలో మన అమ్మ, అక్క ఇలా ఎక్కడో ఒకడి నుంచి మనకి నచ్చని సిట్యుయేషన్స్ ఎవ్రీ డే జరుగుతూనే ఉంటాయి. సో వాటిని మనం ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి? అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే దాన్ని తట్టుకొని దిగమింగి ఇంకా ఇంతేలే లైఫ్ అని అనుకుంటూ ఉంటారు. ఇంకొకళ్ళు వాళ్ళతో తెగదెంపులు చేసుకొని మొత్తం మాట్లాడకుండా వీళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఈ 2 కాకుండా మధ్యలో ఒక దారి ఉన్నది. సో అది నేను చాలా సార్లు ఫాలో అవుతానండి. ఇంట్లో అంటే అందరితోనూ మనకి ఎవరో ఒకళ్ళతో డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. దాని అర్థం మనం వాళ్ళని దూరం పెట్టాలి అని కాదు కదా! సో ఇది నేను ఆ బుక్ చదివిన తర్వాత ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యానో, లేకపోతే నాలో నాకే వచ్చిందో నాకు తెలీదు కానీ, బట్ దాన్ని ఇక్కడ ఇంటర్ప్రెట్ చేసి చెప్తున్నాను అహింసా మార్గాన్ని. సో ఆ సిట్యుయేషన్‌ని మనం ఎదిరించాలి. అంటే ఓన్లీ ఆ పాయింట్‌ని మనకేదైతే ఇబ్బంది కలిగిస్తుందో, ఆ పాయింట్‌ని మనం ఎదిరించాలి. ఆ మనిషిని కాదు. ఆ మనిషికి అపోజిట్‌గా మనం మారక్కర్లేదు. సో, అప్పుడు అది చాలా బాగా వర్క్ అవుతదండి. అంటే ఎందుకంటే అప్పుడు మన సిట్యుయేషన్స్‌ని ఐసోలేట్ చేసి చూస్తాం. లేకపోతే ఎదుటి మనిషి చేసిన ఏ పనైనా మనకి తప్పుగానే అనిపిస్తది. సో, మనం ఆ మనిషిని ద్వేషిస్తే ఈ పని మాత్రమే కాకుండా వాళ్ళు చేసే ఏ పనిని మనం అప్రిషియేట్ చేయలేము. సో, అలా కాకుండా ఈ అహింసా మార్గంలో ఆహ్, ఇది జీసస్ కూడా చెప్పారు కదండీ! ఏంటంటే హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. అంటే పాపం చేసిన ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని హేట్ చేయండి, ద్వేషించండి. కానీ ఆ మనిషిని కాదు, ఆ తప్పు చేసిన మనిషిని కాదు. సో ఎంత బ్యూటిఫుల్ లైన్స్‌లో ఇందులో గాంధీజీ మెన్షన్ చేశారండి. ప్రతి మనిషికి ఒక బెటర్ సైడ్ ఉంటది. ఆ బెటర్ సైడ్ నుంచి నేను వాళ్ళ హార్ట్స్‌లోకి దారిని పొందుతాను అని రాశారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదండీ ఆ సెంటెన్స్. అంటే ఒక మనిషితో మనకి విభేదం రాగానే మనం ఇంకా మనిషితో పూర్తిగా ఎనిమీ అయిపోతాము. కానీ అలా కాకుండా ఒక మనిషితో మనకి విభేదం వచ్చినప్పుడు మనం వాళ్ళలో ఉన్న బెటర్ సైడ్‌ని అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళలో ఉన్న పాజిటివ్‌ని మనం చూస్తూ, మనకున్న ఇబ్బందిని వాళ్ళకి అహింసా మార్గంలో కమ్యూనికేట్ చేయగలగడం. సో, దాంతో వండర్స్ జరుగుతాయండి. మనం మనుషుల్ని దూరం చేసుకోక్కర్లేదు. అలా అని మనం బాధల్ని మనమే దిగమింగను అక్కర్లేదు. సో, ఆ బయట సిట్యుయేషన్ మనకి అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్‌ని మనం ఎలిమినేట్ చేసుకుంటూనే మనుషులతో మంచిగా ఉండొచ్చు అనే పాజిబిలిటీ ఉన్నది. సో, ఈసారి మీరందరూ ట్రై చేయండి ఈ మార్గం. సో, తర్వాత ఇంకొక విషయం నేను బాగా బుక్‌లో రిలేట్ అయిందేంటంటే, అప్పట్లో అందరూ ఒక తలపాగా పెట్టుకునేవారు. టర్బన్ పెట్టుకునేవారు కదా అందరూ. సో, గాంధీజీ కూడా ఇదివరకు పెట్టుకునేవారు. మొత్తం ఆయన ఎటైర్ మారిపోయే ముందు ఆయన యూజువల్ కోట్స్ అండ్ తలపాగా అవి పెట్టుకునేవారు. సో, అలా సౌత్ ఆఫ్రికాలో ఒక కోర్ట్‌లోకి ఎంటర్ అయినప్పుడు, అప్పుడు కస్టమ్ ఎలా ఉండేదంటే, తలపాగాని తీసేయాలంట. నాన్ యూరోపియన్స్ ఎవరైనా కానీ కోర్ట్‌లోకి ఎంటర్ అయినా ఆర్ అఫీషియల్ ప్లేసెస్‌లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ హ్యాట్ కానీ, ఆ టర్బన్ కానీ తీసేసి ఎళ్ళాలంట. సో, అది ఆయనకి చాలా అఫెన్సివ్‌గా అనిపిస్తది. సో, ఫస్ట్ టైమ్ ఒకసారి కోర్ట్‌లోకి ఎళ్ళాల్సొచ్చినప్పుడు ఆయన నేను తీయను అని స్ట్రిక్ట్‌గా చెప్తారు. ఆహ్, అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన యాక్టివ్‌గా కొన్ని రైట్స్ కోసం పోరాడినప్పుడు మళ్ళీ అదే సిట్యుయేషన్‌ని ఆయన ఫేస్ చేయాల్సొస్తది. ఆయన టర్బన్‌ని తీసేయాల్సొస్తది. తీయాలని డైరెక్ట్ చేస్తారు. సో, అప్పుడు ఆయన దాన్ని తీసేస్తారు. ఆ టర్బన్‌ని తీసేసి ఎళ్తారు. ఎందుకు అంటే ఆయన అంతకంటే పెద్ద కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అప్పుడు ఈ టర్బన్ తీయడం అనేది ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆ పెద్ద కాజ్ ముందు అది చిన్నదైపోయింది. సో, అది కూడా చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తదండి. అంటే అది ఇంట్రోస్పెక్షన్‌తోనే వస్తదండి. అంటే ప్రతిచర్య ఐసోలేటెడ్‌గా చూస్తే ఒకసారి రైట్ అయింది. అన్ని సిట్యుయేషన్స్‌లోనూ అది రైట్ అవ్వదు. ఎందుకంటే అది మనం వేరే సిట్యుయేషన్స్‌తో కంపేర్ చేసి చూడాలి. సో, ఓన్లీ మనం మాత్రమే క్వెషన్‌లో ఉన్నప్పుడు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే క్వెషన్‌లో ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ మనం సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకుంటాము. కానీ అది దేశానికి సంబంధించిందో, ఫ్యామిలీకి సంబంధించిందో, సొసైటీకి సంబంధించిందో అయినప్పుడు ఇది చిన్నదవుతది. ఆ కాజ్ పెద్దదవుతది. సో, అది కూడా మనందరం నేర్చుకోవాలండి ఫ్యామిలీస్‌లో. విమెన్‌గా కానీ, లేకపోతే ఆఫీస్‌లో కానీ అండ్ సొసైటీలో కానీ డిఫరెంట్ కాంప్రమైజ్‌లు మనం అవ్వాల్సొస్తది. సో, దీన్ని ఎస్పెషల్లీ ఇప్పుడు ఫెమినిజం బాగా పెరుగుతున్న రోజుల్లో దాన్ని చాలా పెద్దది చేసి చూస్తారు. అంటే నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నేనెందుకు చెయ్యాలి? అనేది అనుకుంటూ ఉంటాం కదా! కానీ దాని వెనుక ఉన్న పెద్ద సిట్యుయేషన్ మధ్యలో కంపేర్ చేసి చూడాలి. నేను దీనికి ఫైట్ చేస్తే ఏది కోల్పోతాను? ఇంకా పెద్ద కాజ్‌ని కోల్పోతాను అనేది మనం రియలైజ్ అవ్వాలి. సో, అది కూడా చాలా ఇన్‌స్పిరేషనల్ సిట్యుయేషన్ లాగా నాకు అనిపిస్తది.
సో ఇవి కొన్ని పాయింట్స్ మాత్రమేనండి. ఈ బుక్ చాలా పెద్ద బుక్ కాబట్టి రికార్డ్ చేస్తే వీడియో చాలా పెద్దదయింది. సో నేను ఈరోజు హాఫ్ వీడియో మాత్రమే రిలీజ్ చేస్తున్నాను. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే నేను మిగిలిన పార్ట్ కూడా రిలీజ్ చేస్తాను రేపు. సో ఇండిపెండెన్స్ డే రోజు ఇది రిలీజ్ చేయాలి అని యూజువల్గా ఫ్రైడే చేసేది, ఈరోజు థర్స్డేనే నేను రిలీజ్ చేస్తున్నాను. ట్రూ స్పిరిట్లో ఇండిపెండెన్స్ డేని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారని, మన లీడర్స్ నుంచి మంచి ఇన్స్పిరేషన్ పొందుతూ నిజమైన ఇండిపెండెన్స్ ఏంటో రుచి చూస్తారు అని ఆశిస్తున్నాను. సరే అండి, ఉంటాను మరి. బాయ్.